ఈనాటి మంత్రము వృద్ధస్య సుకుమారత్వప్రదః. దరిద్ర వృద్ధ బ్రాహ్మణుడొకడు కొండ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకొంచున్నప్పుడు భగవంతుడు అతన్ని వారించి కుమారధారలో స్నానం చేయమన్ను. అదేవిధంగా చేసిన వృద్ధుడు కుమారుడయ్యను. ఇట్లు స్వామి వృద్ధునకు కుమారత్వమిచ్చెను. ఇది కుమారధార తీర్థం యొక్క ఆ తీర్థ యొక్క పురాణ ప్రశస్తమైనటువంటి కథ. ఒక వృద్ధుణ్ణి కుమారుడుగా చేసినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశమే కుమారతీర్థం. తిరుమల సానువుల్లో ఉన్న కుమారతీర్థం. అటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం వృద్ధస్య కుమారత్వప్రదాయ నమః. ఓం వృద్ధస్య కుమారత్వప్రదాయ నమః. ఓం వృద్ధస్య కుమారత్వప్రదాయ నమః. ఓం వృద్ధస్య కుమారత్వప్రదాయ నమః.